నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. వదిన గారి కథలు, హాస్య నాటికలు వింటూ ఎదురు చూసే వీక్షకులకు ఈరోజు మరింత వినోదాన్ని అందిస్తూ జిఎస్ లక్ష్మి గారు కథ కావాలా అనే నాటికను రూపొందించారు. జిఎస్ లక్ష్మి గారు వదినగా, మాలాకుమార్ గారు మరదలిగా వాళ్ళ పర్ఫార్మెన్స్ వింటే మీకు ఇది నాటిక కాదు, నిజంగానే వీళ్ళు వదిన మరదళ్ళేమో, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఎవరైనా రికార్డ్ చేశారేమో అన్న అనుమానం రాకమానదు. ఈ నాటకం వింటూ నేను నవ్వు ఆపుకోలేకపోయానంటే నమ్మండి. మరి ఇంత మంచి హాస్య నాటికను మీకు వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, పదండి. కథ కావాలా? అదేనండి, కథ కావాలా హాస్య నాటికలోకి. ఈ మధ్య 2 ఏళ్ల నుంచి బయటికి వెళ్ళటం తగ్గిపోయి ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమాలు చూడటం ఎక్కువైపోయింది. అలా చాలా సినిమాలు చూసి చూసి నేను మా వదిన ఆ సినిమాల గురించి ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం. అలా మాట్లాడగా మాట్లాడగా మా ఇద్దరికీ కూడా పోనీ మేమే ఒక సినిమా కథ రాసేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. అంతే, ఆ ఆలోచన వచ్చింది మొదలు ఇంకా మా ఇద్దరికి ప్రతి సంగతి ఒక సినిమా కథలాగే కనిపించేది. ఇంకిలా ప్రతిదాన్ని కథలు అల్లుకోవటం బాగోలేదని అసలు ఏ సబ్జెక్టు మీద సినిమా కథ రాయాలో మాట్లాడదామని తీరుబడిగా కూర్చొని వదినకి ఫోన్ చేశాను. హలో వదినా, ఖాళీగా ఉన్నావా? నేను సినిమా కథ ఆలోచించాను. ఏమిటి? నువ్వే? కథే? చెప్పు చెప్పు. మ్మ్. మనం హీరో హీరోయిన్లు ఇద్దరు ఒకే హాస్పిటల్లో పుట్టినట్టు రాసి అప్పటి నుంచి వాళ్ళ మధ్య ప్రేమ పెరుగుతున్నట్టు రాస్తే ఎలా ఉంటుందంటావు? అబ్బే, అవన్నీ ఇప్పటికే చాలా సినిమాల్లో వచ్చేసాయి. అలా పుట్టినప్పటి నుంచే ప్రేమించుకుంటే ఏం ఆ? బాగుంటుంది? హీరో హీరోయిన్లు అన్నాక ఆ, సినిమాలో సగం పైగా ఇద్దరు దెబ్బలాడుకుంటేనే మజా వస్తుంది. అవునా? అందుకని మ్మ్. వాళ్ళిద్దరు ఒకళ్ళు ఆంధ్రాలోను మ్మ్. ఇంకోళ్ళు తెలంగాణలోను పుట్టినట్టు రాసి మ్మ్. ఎవరి ప్రాంతీయాభిమానం మ్మ్. వాళ్ళు చూపించుకుంటూ దెబ్బలాడుకుంటుంటే ఆడియన్స్ చూస్తారు. అమ్మో, రాష్ట్రాల మాట ఎత్తితే పొలిటికల్గా గొడవైపోతుందేమో. ఎవరైనా మనం చెప్పిన కథలో తప్పు పట్టుకున్నారంటే చీల్చి చెండాడేస్తారు. అప్పుడు అది నెగిటివ్ పబ్లిసిటీ అయ్యి సినిమా హిట్ అయిపోతుంది. అబ్బే, బాలేదు. ఇంకేమైనా చెప్పు వదినా. ఆ, అయితే విను. సినిమాలో హీరోయిన్ అడవిలో పెరిగిన పిల్ల అన్నమాట. ఉమ్, ఆకులు కొమ్మలు లాంటి తక్కువ బట్టలు కట్టే ఛాన్స్ ఉంటుంది కనుక సినిమా హిట్ అయిపోతుంది. ఛీ వదినా, కాస్త డీసెంట్గా ఉండే సబ్జెక్ట్ చెప్దు. అలా అంటావా? సరే ఉమ్, అయితే విను. సినిమా మొదట్లోనే ఉమ్. హీరో సెంట్రల్ జైల్లోంచి బయటకు వస్తూ కనిపిస్తాడు. అదేంటి, దొంగలు ఎవరైనా హీరోలు అవుతారా? ఎందుకవరు? ఈ రోజుల్లో రౌడీలు స్మగ్లర్లు దొంగలే కదా హీరోలు. ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎటొచ్చి కథలో మలుపులు ఎక్కువ ఉండాలి. మలుపులా? ఆ, మలుపులే. జైల్లోంచి వస్తూ హీరో కనిపిస్తాడా? ఉమ్, నెక్స్ట్ సీన్లో అటు ఇటు ఉమ్. బోట్లు, అవే పడవలు ఆ, లైన్గా కనిపిస్తున్నా సరే నదిని ఈ గట్టు నుంచి ఆ గట్టుకి హీరో ఈదుకుంటూ వెళ్ళిపోతాడు. అదేంటి, బోట్లుండగా ఈదుకుంటూ వెళ్ళటం ఎందుకు? హీరో కదా, అలాగే పెడతాడు. ఆ, చూసిన వాళ్ళు నవ్వరు? ఎందుకు నవ్వుతారు? ఆ బోట్లలో అతన్ని ఎక్కించుకోవద్దని
విలన్ వాళ్ళకి చెప్పినట్టు మనం తర్వాత చెప్తామన్నమాట. ఓ, అవునా? అయితే తర్వాత తర్వాత? అలా ఈదుకుంటూ నదిని దాటిన హీరో ఉమ్, అక్కడున్న ఒక చెట్టు కొమ్మెక్కి కూర్చుంటాడు. ఉమ్. అక్కడ కట్. ఓ, ఇప్పుడు హీరోయిన్ ని చూపిస్తాం. హీరోయిన్ ఆ చెట్టు దగ్గరకు వస్తుందా? హీరోయిన్ అక్కడికి ఎందుకు వస్తుంది? ఆ, ఆ నదిలో ఉన్న బోటు మించి ఇంత ఉమ్, పొడుగు తుపాకీ పట్టుకుని ఉమ్, హీరోని చంపేద్దామని మంచి ఉమ్. పోజ్ కోసం చూస్తుంటుంది. ఆ, చంపటానికి ఫోజ్ ఎందుకు? సూటిగా గురి పెట్టాలి కానీ. మామూలు జనాలైతే గురి చూసుకుంటారు, ఉమ్, కానీ హీరోయిన్ కదా. ఆ, అందుకని తుపాకీని తిరగేసి పట్టుకుని ఓ, ఒక కాలు నీళ్లలోను మరో ఉమ్, కాలు బోటు మీద వేసి ఉమ్, హీరో ఉన్న వైపు కాకుండా వాడికి ఆపోజిట్ సైడ్ గురి పెడుతుంది. ఆ, హగగాబు, అప్పుడే నోరు తెరిచేయకు. అప్పుడు ఆ హీరోయిన్ దగ్గరికి ఒక గుడ్డి చెవిటి మూగదైన ముసలమ్మ వస్తుంది. అదెవరు? అది ఆ హీరోయిన్ ని పెంచిన ఆయా అన్నమాట. అలా గొడ్డిది, మూగది ఎవరైనా ఎలా పెంచుతుంది? ఆడియన్స్ అడగరు? ఏమీ అడగరు. అలా పెడితేనే హీరోయిన్ మీద ఆడియన్స్ కు సానుభూతి పుడుతుంది. సరే, అది సరే అనుకుందాం. కానీ మరి అలా తుపాకీ తిరగేసి పట్టుకోవటం ఏమిటి? హీరో ఉన్న వైపు కాకుండా ఆపోజిట్ సైడ్ గురి పెట్టడం ఏమిటి? నాకైతే ఏం అర్థం కావటం లేదు. అసలు సంగతి ఏంటంటే, ఉమ్, అసలు ఆ హీరోయిన్ కి తుపాకీ ఎలా పట్టుకోవాలో తెలియదు. ఓ, అందుకని తిరగేసి పట్టుకుంటుంది. అక్కడున్న డైరెక్టరు ఎవరు ఎలా పట్టుకోవాలో చెప్పొచ్చుగా? మ్మ్హ్మ్. చెప్పరు. అలా హీరోయిన్ కి తెలియదు అనుకుంటూ ఎవరైనా ఏదైనా చెప్తే హీరోయిన్ అమ్మకి కోపం వచ్చేసి హీరోయిన్ తీసుకుని సెట్లోంచి వెళ్ళిపోతుంది. మరి అలా తిరగేసి పట్టుకుంటే ఆడియన్స్ నవ్వరు వదినా? అసలు నవ్వరు. మామూలుగా పట్టుకుని సూటిగా గురిపెడితే హీరోయిన్ కి మిగిలిన వాళ్ళకి తేడా ఏముంటుంది? ఓ, సినిమా రిలీజ్ అయిన మర్నాటి నుంచి చూడు, ఓ, హీరోయిన్ ఫ్యాన్స్ అందరూ తుపాకీ తిరగేసి పట్టుకునే కనపడతారు. అప్పుడు అక్కడ మనం ఆ తుపాకీ చరిత్ర ఆ ఆ, ముసలి దాని చేత చెప్పిస్తాం. ఓ, ముసల్ది మూగదన్నావు కదా? అవును, ముసలిని పెదాలు కలపడం చూపిస్తాం. ఆ ఉమ్, లిప్ మూవ్మెంట్ ని బట్టి హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. ఉమ్, అదంతా మనం బ్యాక్గ్రౌండ్ లో చెప్పిస్తాం. ఉమ్. హీరోయిన్ కళాకౌశలానికి ఆడియన్స్ డంగైపోతారు. ఏంటి? ఏంటా చరిత్ర వదినా? పిచ్చి స్వర్ణ, అసలు అయ్యో. పాయింట్ అలా చెప్పేస్తారా ఎవరైనా? ఉమ్, సినిమా తీసే వాళ్ళ దగ్గర ఇలా కొంచెమే చెప్పాలి. ఓ, అందులో ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా ఉమ్, ఎవరు డబ్బులు పెట్టి సినిమా తీస్తామని ముందుకొస్తే ఓ, వాళ్ళకి మాత్రమే చెప్పాలి. ఓహో, లేకపోతే మన ఉమ్, కథని ఇంకోళ్ళు వాళ్ళ పేరు పెట్టేసుకుని తీసేసుకుంటారు. ఓ, అందుకని అసలు ఉమ్, సస్పెన్స్ దాచిపెట్టి ఉమ్, జస్ట్ స్టోరీ ఉమ్. లైన్ మాత్రమే చెప్పాలి. అవునా? అవును. ఆ తర్వాత సీన్లో హీరోయిన్ జారిపోతున్న బట్టల్ని సర్దుకుంటూ హీరో ఎక్కిన చెట్టు దగ్గరకు వస్తుంది. మరి ఇందాక బోటు మించి తుపాకీ గురి అంటూ ఏదో చెప్పావు. నువ్వు అలా లాజికల్గా ఆలోచించకూడదు. అచ్చ తెలుగు ప్రేక్షకుల్లాగా సినిమాని అలా ఫాలో అయిపోవాలంతే. సర్లే, వచ్చి ఏం చేస్తుంది? హీరోని కర్రబుచ్చుకొని కొడుతుందా? అదిగో, నువ్వు ఇంకా పాత సీన్ దగ్గరే ఉన్నావు. సీన్కి హీరో పట్ల హీరోయిన్ అభిప్రాయాలు మారిపోతుంటాయి. ఓ, ఇప్పుడు చేతిలో ఒక ఆకుదొండలో మజ్జిగన్నం పట్టుకుని హీరో ఉమ్. దగ్గరకు వస్తుందన్నమాట. ఆకుదన్నెలు ఎందుకు? వాళ్ళ ఇంట్లో గిన్నెలు, ప్లేట్లు లేవా? అయినా ఏ స్వీటో పాయసమో తెస్తారు గాని మజ్జిగన్నం తేవటం ఏమిటి అసహ్యంగా? చి. గట్ ప్రశ్నలు అడగద్దన్నానా? ఉమ్. స్వీటు పాయసాలు పట్టుకెళ్ళేది పాతకాలంలో హీరోయిన్లు స్వర్ణ. ఆహా. ఇప్పటి వాళ్ళు చేపల పులుసులు గట్రా పట్టుకెడుతున్నారు. ఉమ్, మనకి నాన్ వెజ్ వంటలు తెలియవు కనుక ఉమ్. చాలా ఆలోచించి మజ్జిగన్నం అన్నాను. మజ్జిగన్నానికి అంత ఆలోచన ఎందుకో? ఆ ఎందుకంటే ఆ మజ్జిగన్నం హీరోకి పెడుతూ హీరోయిన్ దాని మీద పాట పాడుతుందన్నమాట. మజ్జిగన్నం మీద పాట? ఆహా. అవును. మజ్జిగన్నం
మంచిగుంటది, ఆహా. మధ్యాహ్నం తినరా బావా. ఆ, మజ్జిగన్నం మంచిగుంటది, ఉహు, మధ్యాహ్నం తినరా బావా ఉమ్, అంటూ ఉమ్. హీరో కొమ్మల అంచుల మీద కూర్చుంటే కింద నుంచి ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ గెంటుతూ హీరోయిన్ పాడుతుంది. వదినా, మధ్యాహ్నం అన్నం ఏమి? ఏంటి? మధ్యాహ్నం మధ్యాహ్నం అని కదా అనాలి. ఆ మాత్రం తెలీదు. తెలియకేం తెలుసు, కానీ మనం మధ్యాహ్నం అని రాస్తే పలకడం ఆ హీరోయిన్కే తెలియదు. ఓ, పాడడం పాడే వాళ్ళకి చేత కాదు. అట్లా ఇప్పుడు అంటావా? సినిమా పాటల్లో వింటలేదా? ఉహు, కళ్ళు చెప్పేయి, పెళ్లి ఉమ్, చేసుకుంటాం అనే ఉమ్, పాటలు. ఉహు, అందుకని ఎలాగూ వాళ్ళు పలకలేరని ఉమ్, ముందే మధ్యాహ్నం అని రాసేసానన్నమాట. ఉహు, అంతేకాదు, మజ్జిగన్నం మధ్యాహ్నం అంటే ప్రాస కుదురుతుంది, కానీ ఉమ్, మజ్జిగన్నం మధ్యాహ్నం అంటే కుదురుతుందా? తెలుగు ఉమ్. పాటికి భాష కన్నా ప్రాస ముఖ్యం, తెలుసుకో. ఓ, హతవిధి. నాకేమీ అర్థం కావటం లేదు. నీకవదు. అందుకే ఎవరైనా సినిమా కథ చెప్పమంటే నా దగ్గరికి పంపించు, సరేనా? అలాగే వదినా. అందువలన యావన్ మందికి తెలియజేయనదేమనగా, ఎవరైనా సినిమా తీయదలిచి కథ కోసం చూస్తుంటే నా దగ్గరికి రండి. మా వదిన దగ్గర సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ కథ ఒకటి ఉంది. నేను మిమ్మల్ని వదిన దగ్గరికి తీసుకెళ్తాను. ఇంతకన్నా ఓపెన్ ఆఫర్ మీకు ఇంకెక్కడా దొరకదు. ఇలా చెప్తే చాలా వదినా. అబ్బో, బాగానే చెప్తున్నావే. నీవు నేర్పిన విద్యే కదా వదినా.